నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది, ఇబ్బంది అవుతుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తా ఉంది. ఎందుకు? మహాలక్ష్మి కార్యక్రమం, ఉచిత బస్సే గాని, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల కార్యక్రమం గాని, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంటే గాని, సిలిండర్లు 500 రూపాయలకి ఇచ్చటమే కానీ, ఇందిరమ్మ ఇల్లు మొదలు పెట్టడంతో పాటు 57,000 ఉద్యోగాల భర్తీలు, రాజీవ్ యువ వికాస కార్యక్రమంతో పాటు 21,000 రూపాయల రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి 500, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతులకు ఉచిత విద్యుత్తు, బీసీలకు సంబంధించి జనగణన, ఈ రోజు విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు మహిళలకు 21,000 కోట్ల రూపాయలు 3 గ్రూపులుగా ఎస్సీల వర్గీకరణ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు, గిగ్ వర్కర్స్ సంబంధించిన ప్రమాద భూమి, గల్ఫ్ వృద్ధులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, కొత్త సిటీ నిర్మాణం, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంతో పాటు మెట్రో రైలు హైదరాబాద్ లో విస్తీర్ణ, మూసీ నది పునర్జీవనం కార్యక్రమంతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తికి 6 కేజీలు చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాలని 1 సంవత్సర కాలయంలో మనం ప్రభుత్వం చేపట్టిన విజయాలు విధి. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తా ఉంది. నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట.